డబుల్ స్మార్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కంబ్యాక్ మూవీ, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత బాగుంది. కొద్దిగా స్లో నేరేషన్ ఉంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. పూరి గారు కంబ్యాక్ ఇచ్చారు ఈ సినిమాతో. రామన్న డైలాగ్స్ ఇంకా తెలంగాణ అదిరిపోయినాయి. మార్మంతా చోటుచింత సినిమా మొత్తం. హైలైట్స్ సినిమా మొత్తం హైలైట్ అన్న. ప్రతి నిమిషానికి కామెడీ కానీ ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. అందరూ పక్కా చూడండి. ఒక్క డిసడ్వాంటేజ్ లేదు సినిమాలో. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంటుంది సినిమా. అలీ గారిది చాలా బాగుంది. అది వేరే స్టైల్ అయింది. ఆయనది అయితే ఇంకా బాగుంది. కానీ మళ్ళీ పూరి గారి స్టైల్ అయితే కనబడింది అన్న సినిమాలో. సినిమా అయితే బాగుంది. అందరూ పక్కా చూడండి. థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఆ యాక్టింగ్, ఆ స్టోరీ కానీ డిఫరెంట్ గా ఉంది. చాలా విచిత్రంగా ఉందన్నమాట. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. రామాయణ యాక్టింగ్ అయితే తిరిగా తీసిందన్న. నిజంగా స్కంద చూసి ఏదో అనుకుంటే ఈ సినిమాతో నిజంగా మైండ్ పోయిందనమాట. అంతలా ఉంది. పూరి గారి కంబ్యాక్ అంటే లైగర్ తర్వాత కంబ్యాక్ ఇయ్యాలని చెప్పి చాలా కోరుకున్నాం అనమాట. సో కానీ ఇలాంటి కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. అంత బాగుంది పూరి గారు అయితే. ఆ మాటలు కానీ ఆ డైలాగ్స్ కానీ నిజంగా చాలా అంటే చాలా సూపర్ ఉందన్న. నాకు చాలా వేరే లెవెల్ ఉంది. చెప్తున్నా కదా, మీరు అందరు డబుల్ స్మార్ట్ చూడండి. మీ అందరికి చాలా బాగా నచ్చుతా అన్న సినిమా. అన్న హైలైట్స్ అయితే కావ్య తాపర్ అన్న హీరోయిన్ గారితో ముద్దు సీన్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చింది అన్న సినిమా అయితే. డబుల్ స్మార్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే అద్దరిపోయింది. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్ల పక్క. ఇది పాన్ ఇండియా లెవెల్లో హిందీలో అవ్వచ్చు, అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది డబుల్ స్మార్ట్ సినిమా. తెలుగు గురించి చెప్తాను. తెలుగు వర్షన్ గురించి నేను చెప్తున్నాను. తెలుగు వర్షన్ లో 100 కోట్లు పక్కగా సంపాదించింది. పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ గారికి కంబ్యాక్ మూవీ, చార్మి గారికి లైగర్ తర్వాత కంబ్యాక్ మూవీ, రామ్ పోతినేని గారికి స్కంద తర్వాత కంబ్యాక్ మూవీ, అలాగే ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఆలీ గారికి ఈ మధ్య కాలంలో చిన్న క్యారెక్టర్లు పడ్డాయి, కానీ ఇంత పెద్ద లెందీ క్యారెక్టర్ ఎక్కడ పడలేదు. మామూలుగా అయితే పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో కామెడీ అనేది ఒక సపరేట్ ట్రాక్ ఉంటది. ఒక ఈడియట్ అవ్వచ్చు, ఒక దేశముద్ర అవ్వచ్చు, ఆ సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటది ఆలీ గారికి. అలాగే ఈ సినిమాలో కూడా సపరేట్ కామెడీ ట్రాక్ ఉంది. అది కూడా బాగా పండింది. దేశముద్రలో లాగా ఒక మంచి కామెడీ ట్రాక్ పడింది ఆలీ గారికి కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఒక అద్భుతమైన సినిమా ఇది. ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాలో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే రామ్ పోతినేని గారి యాక్టింగ్ గురించి చెప్పాలి. మదర్ సెంటిమెంట్ పండించడం అవ్వచ్చు, ఎమోషనల్ సీన్స్ లో కెమెరాకి ఆ ఎమోషన్ పండించడం అవ్వచ్చు, అవన్నీ చాలా బాగా చేశారు. అలాగే అతను డాన్స్, రామ్ పోతినేని గారి డాన్స్ గురించి చెప్పాలంటే అదిరిపోయింది. సాంగ్స్ అదిరిపోయాయి. రామ్ పోతినేని గారి డాన్స్ గురించి చెప్పాలంటే ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినేని గారు ఒకరు. అసలు అద్భుతంగా డాన్స్ చేశారు. అదిరిపోయింది సినిమా అయితే ఈ వారం రిలీజ్ అయిన 4 సినిమాల్లో బ్లాక్ బాస్టర్ సినిమా ఛాంపియన్. స్మార్ట్ ఓకే. రామన్న యాక్టింగ్ బాగుంది. కొద్దిగా స్లో నేరేషన్ ఉంది. సాంగ్ బాగుంది ఒకటి. ఆలీ కామెడీ కూడా పర్వాలేదు. సంజయ్ దత్ కూడా ఉన్నారు. లాస్ట్ లో బాగా అనిపిస్తుంది. సో డబుల్ స్మార్ట్ శంకర్ మన అపరిచితులు చూసినప్పుడు మారిపోతారు కదా, చిప్ మళ్ళీ దీంట్లో మార్చేస్తారు. సో లాస్ట్ లో ట్విస్ట్ అయితే బాగుంటది. అంటే మనకంటే ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో అనిపిస్తుంది, కానీ మొత్తం చేసింది హీరోనే అని తెలుస్తుంది. రామన్న ఫ్యాన్స్ కి ఎనర్జీగా బాగా చేశాడు రామన్న. సో వాళ్ళ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది మూవీ. సో ఇంకా గట్టిగా స్టోరీ రాసుకోవాల్సి అనిపించింది. సో ఓకే, వచ్చి చూడొచ్చు. ఓకే, చూడొచ్చు అన్న. రామన్న ఫ్యాన్స్ కి అయితే నచ్చుతుంది.